హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియం వ్లాగ్స్. సో ఇవాళ బ్లాగ్ స్పెషాలిటీ ఏంటంటే మేము చిక్మంగళూరుకి వెళ్తున్నాము. అండ్ చిక్మంగళూరుకి వెళ్తూ దారిలో మధ్యలో ఒక లేక్ కనిపిస్తే ఈ లేక్ దగ్గర కొంచెం ఫొటోస్ అవి దిగుదామని చెప్పేసి ఆగామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 1 hour ట్రావెల్ ఉంది. అండ్ 1 hour తర్వాత మేము చిక్మంగళూరు రీచ్ అయిపోతాము. అండ్ చిక్మంగళూరు వెళ్ళిన తర్వాత మేము ఇవాళ ఏమేమి ప్లేసెస్ చూద్దాం అనుకుంటున్నాం అనేది ఈ బ్లాగ్లో మీరు చూడబోతున్నారు గైస్. సో సీ యూ. చిక్మగళూరు వెస్టర్న్ ఘాట్స్లో బెంగళూరుకి 240 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. బెంగళూరు నుంచి అయితే 4 to 5 hours రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ బెంగళూరుకి దగ్గరలో అయితే ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ హిల్ స్టేషన్స్. ఈ ప్లేస్ వాటర్ ఫాల్స్, ట్రెక్కింగ్ అండ్ కాఫీ ప్లాంటేషన్స్కి చాలా ఫేమస్ అనమాట. ఈ ప్లేస్ని ల్యాండ్ ఆఫ్ కాఫీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ కాఫీ ప్లాంటేషన్స్ మధ్యలో రిసార్ట్స్ అండ్ హోమ్ స్టేస్ కూడా ఉంటాయి. హలో గాయ్స్, ఇప్పుడే మేము చిక్కమంగళూరు రీచ్ అయిపోయాము. సో ఇప్పుడే మేము చిక్మంగళూరులో మేము తీసుకున్న రిసార్ట్కి కూడా వచ్చేసాం గైస్. ఈ రిసార్ట్ అయితే మొత్తం కాఫీ ప్లాంటేషన్స్ మధ్యలో ఉంటుంది. చాలా బాగుంటుంది రిసార్ట్. ఇప్పుడు నేనైతే మీకు ఆ రిసార్ట్ చూపించబోతున్నాను. సో లెట్స్ గో. మేము బుక్ చేసుకున్న రిసార్ట్ నేమ్ వచ్చి నెక్స్ట్ డే కాఫీ గ్రూవ్ రిసార్ట్. ఇక్కడే మేము ఒక 2 days స్టే చేయబోతున్నాము. సో చూస్తున్నారు కదా, ఇలాగ మేము వచ్చిన వెంటనే అందరికీ బొట్టు పెట్టి ఇలా వెల్కమ్ చెప్పారు. అండ్ వెల్కమ్ జ్యూస్ కూడా ఆఫర్ చేశారు. ఇది రిసార్ట్కి మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ రోడ్ నుంచి లోపలికి 2.5 kilometers వస్తే ఈ ఎంట్రన్స్కి రీచ్ అవుతాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంది, రిసెప్షన్ ఉంది అండ్ లాబీ కూడా ఉంటుంది. దీనిపైన నెక్స్ట్ ఫ్లోర్లో అయితే ప్లే ఏరియా అండ్ జిమ్ ఉంటాయి. అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి, ఈ వే అయితే ఎంత బాగుందో కదా. ఇలా వెళ్తే 2 వైపులా మనకి రూమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ రూమ్స్లో కూడా లగ్జరీ కాటేజెస్, డీలక్స్ కాటేజెస్, కంఫర్ట్ కాటేజెస్ అని చెప్పి ఉంటాయి. మన బడ్జెట్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చి అవుట్డోర్ ప్లే ఏరియా. ఇక్కడ షటిల్ కోర్ట్, స్వింగ్, స్లైడ్, ట్రాంపోలిన్ అవి ఉన్నాయి ఇక్కడ చూడండి. మావి పక్క రూమ్స్ అనమాట. చూసారా, 2 రూమ్స్కి మధ్య ఇలాగ కారిడార్ ఉండి ఆపోజిట్ సైడ్లో వ్యూ ఎంజాయ్ చేసేలా చైర్స్ కూడా పెట్టారు. చాలా హోమ్లీగా ఉంది కదా చూడడానికి. మా కిచెన్ రూమ్ అయితే ఇది. లోపలికి వెళ్ళిపోయి రూమ్ ఎలా ఉందో చూసేద్దాం. రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. 3 beds ఇచ్చారు. అండ్ ఈ ఆపోజిట్ సైడ్లో ఏమో వార్డ్రోబ్స్, టీవీ ఉంది అండ్ చిన్న డైనింగ్ టేబుల్ కూడా ఉంది. రూమ్ అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ మేము ఈ రిసార్ట్ సరౌండింగ్స్లో ఉన్న కాఫీ ప్లాంట్ ఇవన్నీ కూడా కాఫీ బీన్స్ గుత్తులుగా ఉన్నాయి ఇక్కడ. ఇలా దొరికిన వాటితో మనమే పౌడర్ చేసుకుని కాఫీ తాగితే సూపర్ ఉంటుంది అసలు. అండ్ ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇదైతే పెప్పర్ ట్రీ. చూసారా, ఇవి కూడా తెగ ఉన్నాయి ఇక్కడ. గైస్, మీరు ఇప్పుడు చూస్తున్న ప్లేస్ వచ్చి రెయిన్ డాన్స్ స్పాట్. త్రూ అవుట్ ద డే ఇదైతే ఓపెన్ ఉంటుంది. మనం అడిగినప్పుడు వాళ్ళు ఇక్కడ ఆన్ చేస్తారు. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, అవైతే చేంజింగ్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ.
ప్రెజెంట్ మేమైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి ప్రెజెంట్ మేము ఇదైతే ఎంజాయ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇంకా చూసుకుంటూ వెళ్దాం ఈ రిసార్ట్లో ఇంకేం. ఈ రిసార్ట్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్ ఇది. అండ్ స్విమ్మింగ్ పూల్‌కి ఆపోజిట్ సైడ్‌లో బాన్‌ఫైర్ సెటప్ కూడా ఉంది. ఎవ్రీడే నైట్ టైమ్ ఇక్కడ బాన్‌ఫైర్ వేసి సాంగ్స్ కూడా ప్లే చేస్తారు. కోల్డ్ క్లైమేట్‌లో హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. మీరిప్పుడు చూస్తున్నది ఈ రిసార్ట్‌లో స్కై టవర్ వ్యూ అనమాట. పైకి వెళ్తే మొత్తం ఈ రిసార్ట్ సరౌండింగ్స్‌లో వ్యూ చూడొచ్చు. వావ్ గైస్, చూస్తున్నారు కదా, వ్యూ అయితే అద్భుతంగా ఉంది. సూపర్బ్! ఇది ఇండోర్ ప్లే ఏరియా గైస్. ఇక్కడ క్యారమ్ బోర్డ్, ఫూస్బాల్ అవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టు దట్ జిమ్ ఏరియా కూడా ఉంది. ఈ రిసార్ట్‌లో మేము కంఫర్ట్ కాటేజెస్ బుక్ చేసుకున్నాము. మేము టోటల్ 7 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 రూమ్స్ తీసుకున్నాము. ఇంక్లూడింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఈచ్ రూమ్ కాస్ట్ వచ్చి పర్ డే 10,000 అయింది. ఈ రూమ్‌లో మాక్సిమం 4 మెంబర్స్ అయితే ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ పర్సన్స్‌ని బట్టి ఈ అమౌంట్ అయితే చేంజ్ అవుతుంది. రిసార్ట్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి సెర్చ్ చేయండి గైస్. మీరు చిక్మంగళూరు వస్తే మాత్రం మీ రిసార్ట్ అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంది రిసార్ట్. రిసార్ట్లో కాసేపు రెస్ట్ తీసుకుని జస్ట్ ఇప్పుడే మహాత్మా గాంధీ పార్క్ వచ్చాము. మా రిసార్ట్ నుంచి ఇది ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది మాకు ఇక్కడికి రీచ్ అవ్వడానికి. ఈ పార్క్ వచ్చేసి ఒక హిల్ పైన ఉంటుందన్నమాట. ఇక్కడ 3 అట్రాక్షన్స్ ఉన్నాయి. ఒకటేమో చిల్డ్రన్స్ పార్క్ ఉంది. చిల్డ్రన్స్ పార్క్ కాకుండా ఇక్కడ హిల్ చుట్టూ ట్రైన్ కూడా ఉంటుందట. ఆ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా మేము చేయాలనుకుంటున్నాము. అండ్ ఇదే కాకుండా పైన ఒక టెంపుల్ కూడా ఉందని చెప్పారు. సో ఈ 3 ప్లేసెస్ ఇక్కడ కవర్ చేసుకుని నెక్స్ట్ మేము వేరే ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే ఈ ప్లేస్ మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. నాతో పాటు మీరు కూడా సో ఈ ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసేయండి. లెట్స్ గో. మహాత్మా గాంధీ పార్క్ని ఒకప్పుడు రత్నగిరి అని పిలిచేవారు. ఇక్కడ ఎంట్రన్స్ ఫీ 40 రూపీస్ అండ్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 8 వరకు ఓపెన్ ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఈ పార్క్‌లో ఉన్న టెంపుల్ ఇది. మేము వెళ్ళిన టైంలో అయితే క్లోజ్ చేసేసుంది. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే స్టెప్స్ రూట్ ఉంటుంది. ఆ రూట్‌లో వెళ్తే టాయ్ ట్రైన్ దగ్గరకు వెళ్ళొచ్చు. అసలు ఈ రూట్ చూడండి గైస్, ఎంత బాగుందో. 2 సైడ్స్ ఫుల్‌గా లష్ గ్రీనరీతో చాలా బాగుంది. అండ్ ఇంకా ఇక్కడ బ్రిడ్జ్, ట్రీ హౌస్, డ్రాగన్ నోట్ నుంచి వాటర్ ఫౌంటైన్ అవి చూడొచ్చు. మిగతా పార్క్స్ కంటే కూడా నాకు ఈ పార్క్ కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. పార్క్‌ని జనవరి 1967లో అప్పటి ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ జాకిర్ హుసేన్ ఇనాగ్రేట్ చేశారట. ఇక్కడ ఉన్న ఈ లాన్స్ అవన్నీ కూడా చాలా ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక పాండ్ ఉంటుంది. దాంట్లో అయితే డిఫరెంట్ పోజెస్‌తో ఉన్నటువంటి స్టాట్యూస్ మీరు చూడొచ్చు. ఇదే కాకుండా ఇక్కడ ఆర్టిఫిషియల్ కేవ్స్ కూడా ఉన్నాయి. కిడ్సే కాకుండా అడల్ట్స్ కూడా ఈ ప్లేస్‌లో అయితే మంచి టైం స్పెండ్ చేయొచ్చు. అలా నడుచుకుంటూ టాయ్ ట్రైన్ దగ్గరికైతే వచ్చేసాము. ఈ టికెట్ కాస్ట్ వచ్చి పర్ హెడ్ 30 రూపీస్ ఛార్జ్ చేశారు. దీనికి స్పెషల్‌గా టికెట్ కౌంటర్ ఏం లేదు. మనం కూర్చున్న తర్వాత అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు. ఇది హిల్ చుట్టూ 1 కిలోమీటర్ డిస్టెన్స్ 2 రౌండ్స్ తిరుగుతుంది. అండ్ మధ్యలో ఒక చిన్న టన్నెల్ కూడా ఉంటుంది. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పార్క్ నుంచి ఇప్పుడు మేము హిరేకులాలి లేక్ దగ్గరకొచ్చేసాము. ఇదొక మ్యాన్ మేడ్ లేక్ అట. డ్రింకింగ్ అండ్ ఇరిగేషన్ పర్పస్‌కి ఈ లేక్‌ని క్రియేట్ చేశారట.
చిక్మగళూరు నుంచి ఇది 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ ప్లేస్ విజిట్ చేయడానికైతే ఎంట్రీ ఫీ ఏం లేదు. ఈ లేక్ సరౌండింగ్స్ అంతా కూడా మౌంటైన్స్‌తో ఎంతో అందంగా ఉంటుంది చూడ్డానికి. ఈ లేక్ నుంచి చూస్తే ముల్యాంగిరి హిల్స్ కూడా కనిపిస్తాయి. వెల్కమ్ బ్యాక్. ఇవాళ చిక్మంగళూరులో మాది డే 2. ఇప్పుడైతే మేము టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. మేము బుక్ చేసుకున్న ప్యాకేజ్లో టిఫిన్ కూడా మాది ఇంక్లూడెడ్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్లో ఇవాళ ఏ ఐటమ్స్ ఉన్నాయనేది కూడా నేను మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ గో గైస్. ఇవాల్టి బ్రేక్ఫాస్ట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. టీ, కాఫీ, పూరీ, కర్రీ, దోశ, బాయిల్డ్ వెజ్జీస్ ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ అన్నీ టేస్ట్ చేశాను. సూపర్ టేస్టీగా ఉంది బ్రేక్ఫాస్ట్. హలో గాయ్స్, ఇప్పుడే మా బ్రేక్ఫాస్ట్ అయ్యింది. అండ్ ఇప్పుడు మేము చిక్మంగళూరులో కొన్ని లోకల్ ప్లేసెస్ చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఆ ప్లేసెస్ ఏంటనేది నేను మీకు ఆన్ ద గో చెప్తాను గైస్. సో లెట్స్ గో. మేము బాబా బుడంగరి, ములియాంగిరి పీక్ చూడ్డానికి స్టార్ట్ అయ్యాము. అలా వెళ్తూ ఉంటే దారిలో మాకు ఒక చోట మంచి వ్యూ కనిపించిందని చెప్పి ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఆగాము. చూడండి గైస్, వ్యూ అయితే అదిరింది కదా. హాయ్ గైస్, ఇప్పుడైతే మేము జీ పాయింట్, మాణిక్యధార, బాబా బుడన్గిరి పీక్ చూడడానికి అయితే వెళ్తున్నాము. సో మా కార్ అయితే పై దాకా వెళ్ళదని చెప్పారు. సో మేము కార్ ఇక్కడ పార్క్ చేసేసి ఇక్కడ ఒక జీప్ తీసుకున్నాం. మా ఫ్యామిలీ మొత్తం ఇందులోనే వెళ్తున్నాం. సో పర్ జీప్ 1500 ఛార్జ్ చేశారు ఈ 4 ప్లేసెస్ చూపించడానికి. సో పైకి వెళ్ళాక మేము ఆ ప్లేసెస్ అన్ని చూపిస్తాం. మనం పైకి వెళ్ళే కొద్దీ క్లైమేట్ కూడా చాలా ఫాగీగా అయిపోతుంది. అండ్ మనమున్న ప్లేస్ నుంచి ఓన్లీ జస్ట్ 10 మీటర్స్ మాత్రమే మనం చూడగలం. అక్కడి వరకు మాత్రమే క్లారిటీగా కనిపిస్తుంది. మిగతాది చుట్టూ మొత్తం అసలు ఫుల్ ఫాగ్‌తో కవర్ అయిపోయి ఉంటుంది. గైస్, రైట్ నౌ మేమైతే మాణిక్యధార వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఫుల్ ఫాగీగా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ చూడడానికి కొంచెం మెట్లు దిగి కిందకి వెళ్ళాలి. అక్కడి నుంచి మనం వాటర్ ఫాల్స్ అయితే చూడొచ్చు. సో ఇప్పుడు మేమైతే అక్కడికే వెళ్తున్నాము. మాణిక్యధార ఫాల్స్ బాబా బుడంగిరి హిల్స్ పైనే ఉంటుంది. ఇక్కడ 30 ఫీట్ హైట్ నుంచి వాటర్ ఫాల్స్ అయితే మనం చూడొచ్చు. ఈ ఫాల్స్‌ని లోకల్‌గా నెల్లికాయ తీర్థ అని అంటారట. ఈ హిల్ పైన ఇది వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్స్. ఫాల్స్ నుంచి పైకొచ్చిన తర్వాత ఒక వ్యూ పాయింట్ దగ్గరకొచ్చాము. ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది చూడ్డానికి. కానీ ఫాగ్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం క్లారిటీగా క్యాప్చర్ అవ్వలేదు. వ్యూ అయితే మాత్రం అదిరింది. వ్యూ పాయింట్ చూసుకుని ఇంక జీప్‌లో కిందకి స్టార్ట్ అయిపోయాము. దారిలో ఒక చోట లేక్ ఉందని చెప్పి ఆపాడు. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే గానీ అసలక్కడ ఒక లేక్ ఉందన్న విషయమే మాకు అర్థం కాలేదు. కొంచెం సేపు వెయిట్ చేస్తే ఈ మాత్రం క్యాప్చర్ చేయగలిగాను. కానీ ఈ వెదర్‌కి అసలు ఈ లేక్ ఎంత దూరం ఉందో కూడా తెలియట్లేదు. చంద్రద్రోణ మౌంటైన్ రేంజ్ అని పిలిచేవారట. ఇది 1895 మీటర్స్ ఆల్టిట్యూడ్‌లో ఉంటుంది. కర్ణాటకలో ఇది సెకండ్ హైయెస్ట్ పీక్ అని చెప్తారు. చూస్తున్నారు కదండీ! ఇక్కడ నుంచి వ్యూ అయితే మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. ఇలాంటి వ్యూస్ మాత్రం డైరెక్ట్‌గా వచ్చి ఎక్స్‌పీరియన్స్ చేయాలి. వీడియోలో అయితే ఓన్లీ మీకు వ్యూ మాత్రమే కనిపిస్తుంది. అదే ఇక్కడికొస్తే ఈ వెదర్, ఈ బ్రీజ్ ఇలాంటివన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు.
మేమిక్కడ చాలా టైమ్ స్పెండ్ చేసాము. చాలా ఫోటోస్ కూడా దిగాము. వాటిలో కొన్ని నేను ఈ వీడియోలో కూడా ఇంక్లూడ్ చేస్తాను. హాయ్ గైస్, మేము బాబా బుడంగిరి చూసుకుని నెక్స్ట్ లంచ్ చేసాము. లంచ్ చేసి ఇప్పుడే జెర్రీ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము. జెర్రీ ఫాల్స్కి మనం మన కార్లో వెళ్ళడానికి లేదు, సో జీప్ బుక్ చేసుకున్నాము. ఈ జీప్ అయితే మొత్తం మా ఫ్యామిలీ అందరికి 800 ఛార్జ్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు వాటర్ ఫాల్స్ చూపిస్తాను గైస్. సీ యూ. జెర్రీ ఫాల్స్ దగ్గరికి రీచ్ అవ్వడానికి మెయిన్ రోడ్ నుంచి ఒక 4 to 5 కిలోమీటర్స్ లోపలికి రావాల్సి ఉంటుంది. రూట్ అంతా కూడా ఆఫ్ రోడ్ ఉంటుంది. సో అందుకని చెప్పి ఈ ప్లేస్ విజిట్ చేయడానికి జీప్ అయితే బెస్ట్ ఆప్షన్. మేమైతే ఫాల్స్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఈ ప్లేస్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. బాబా బుడంగిరి నుంచి 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఫాల్స్. దీన్నే బటర్ మిల్క్ ఫాల్స్ అని కూడా అంటారట. మాణిక్యధార ఫాల్స్ కంటే కూడా ఈ జెర్రీ ఫాల్స్ అయితే చాలా నచ్చింది నాకు. 4 to 5 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ రావాలి, కానీ ఇది మాత్రం వర్త్ విజిటింగ్. ఫాల్స్ నుంచి నెక్స్ట్ మేము ముల్యాంగిరి దగ్గరకు వచ్చేసాము. మేమైతే పైకి ఎక్కుతూ ఉంటే దారిలో సడన్గా రెయిన్ స్టార్ట్ అయింది. పైదాకా వచ్చి వెయిట్ చేసాం, కానీ వర్షం అయితే తగ్గేలా లేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ క్లైమేట్ అసలు దూరంలో ఏమీ కనిపించట్లేదు. ఒకవేళ పైకి వెళ్ళినా వ్యూ అయితే ఏమీ కనిపించదు, కాబట్టి మేము ముల్యాంగిరి పీక్ అయితే వెళ్ళలేకపోతున్నాము. మేము అనుకున్న ప్లేసెస్లో ఈ ఒక్క ప్లేస్ మాత్రం మిస్ అయ్యాము. ముల్యాంగిరి నుంచి కిందకు వస్తూ ఉంటే మాకు లెఫ్ట్ సైడ్లో ఒక శివాలయం కనిపించింది. టెంపుల్లో దర్శనం చేసుకుందామని ఆగాము. ఈ టెంపుల్ ముల్యాంగిరి నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో శీతలయాంగిరి అనే పీక్ పైన ఉంటుంది. ఈ పీక్ వచ్చి 5000 ఫీట్ ఆల్టిట్యూడ్లో ఉంటుందట. ఇక్కడ ఉండే స్వామివారిని శీతల మల్లికార్జున స్వామి అని పిలుస్తారు. ఈ లింగం చుట్టూ ఎప్పుడు వాటర్ ఉంటూనే ఉంటుందట. అలానే లోపల మీరు వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ని కూడా చూడొచ్చు. ఈ టెంపుల్ నుంచి నెక్స్ట్ ఇంకా మేము తీసుకున్న రిసార్ట్కి వెళ్ళిపోతాము. ఇవాళకైతే ఇంకా రెస్ట్ తీసుకోవడమే. సో సీ యూ గైస్ టుమారో. గుడ్ మార్నింగ్ గైస్. ఇవాళ చిక్మంగళూరులో మాది డే 3. రైట్ నౌ మేమైతే రిసార్ట్లోనే ఉన్నాము. ఇక్కడ సైక్లింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో మార్నింగ్ సరదాగా అలాగే నేచర్లో సైక్లింగ్ చేయాలని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాము. సో లెట్స్ గో. నేనైతే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా సైక్లింగ్ చేస్తున్నాను. అందులోనూ ఇలా ట్రాఫిక్ లేని చోట ఈ ట్రీస్ మధ్యలో నేచర్ని ఎంజాయ్ చేస్తూ సైక్లింగ్ చేస్తూ ఉంటే చాలా హాయిగా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సైక్లింగ్ చేసి వచ్చి ఇప్పుడు మేము కాసేపు ఇలాగ బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్నాము. నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి చెక్అవుట్ చేసేయాలి. బెంగళూరు వెళ్తూ దారిలో కొన్ని ప్లేసెస్ అయితే చూద్దాం అనుకుంటున్నాము. ఆ ప్లేసెస్ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను గైస్. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.